హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. సో ఈ వ్లాగ్ వచ్చి ఎందుకు నేను చేస్తున్నానంటే చాలామంది మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అడిగారు. యాక్చువల్గా వాళ్ళు లాస్ట్ టైం ఏంటంటే మన ఫోన్పే, పేటిఎం యాప్ వాటిని యూజ్ చేసుకొని ఎలక్ట్రిక్ బిల్స్ అనేవి పే చేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ రీసెంట్గా జూలై 1 రోజు ఆర్బీఐ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకొచ్చింది. ఏమని అంటే మనం థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసుకొని ఎలక్ట్రికల్ బిల్ పేమెంట్స్ అనేది చేయకూడదు అని. సో ఇప్పుడు ఇంకా మన తెలంగాణ బోర్డు, ఎలక్ట్రికల్ బోర్డు కూడా మనకి ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ చేసింది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎలక్ట్రిక్ బిల్ ఎలా పే చేయాలో తెలియడం లేదు చాలామందికి. సో దానికోసమని నేను ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాను. ఈజీగా మీకు చూపిస్తాను ఎలా పేమెంట్ చేయాలి అనేది. డైరెక్ట్గా మనము తెలంగాణ ఎలక్ట్రికల్ బోర్డు వెబ్సైట్లోకి వెళ్ళిపోయి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో మనము అయితే ఈ తెలంగాణ వెబ్సైట్, ఎలక్ట్రికల్ బోర్డు వెబ్సైట్ విజిట్ చేశాక అక్కడ నుంచి గూగుల్ పే, ఫోన్పే అవి యూజ్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు అయితే మీకు ఒక ఎలక్ట్రికల్ పేమెంట్ అనేది చూపిస్తాను ఎగ్జాంపుల్గా. సో మీకు ఐడియా వస్తుంది ఎలా పే చేయాలి ఏంటి అనేది. ఈ వీడియో చూసి కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేనైతే ఫస్ట్ ఎలక్ట్రికల్ బిల్ పేమెంట్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఆ బిల్ తీసేసుకున్నాను. ఆ బిల్ తీసేసుకుంటే ఈ బిల్లో చూపిస్తుంది మాకు 1867 రూపీస్ చూపిస్తుంది బిల్. సో ఇప్పుడు నేను ఇది ఎలా పే చేస్తాను ఏంటో అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చి బిల్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను పేమెంట్ చేయడానికి. అంటే మనం మొబైల్లో కూడా పే చేసుకోవచ్చు డైరెక్ట్గా వెబ్సైట్, గూగుల్ క్రోమ్ నుంచి వెబ్సైట్ లింక్ అనేది నేను ఈ వ్లాగ్లో కూడా ఇస్తాను, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఆ పేమెంట్ ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తాను. సో మనం ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. సో గూగుల్ అనే లింక్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీది ఏ బోర్డ్ అయితే ఆ బోర్డ్ నేమ్ అనేది ఇవ్వండి. సో మీకు డౌట్ ఉంటే మాత్రం బిల్ పైన ఇక్కడ ఉంటుంది మీ బోర్డ్, ఏ బోర్డ్ అనేది, ఆ బోర్డ్ నేమ్ అనేది టైప్ చేయండి. ఇక్కడ మనకు ఉంది TGSPDCL. సో నేను TGSPDCL టైప్ చేస్తున్నాను. TGSPDCL బిల్ పే. సో మీరు ఏ బోర్డ్కి సంబంధించిన పేమెంట్ చేస్తున్నారో ఆ బోర్డ్ నేమ్ అనేది సెర్చ్ చేయండి, బిల్ పే అని లాస్ట్కి మెన్షన్ చేయండి. సో ఫస్ట్ లింకే వస్తుంది, ఆ లింక్ ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకోండి, డిఫాల్ట్గా పోస్ట్ పెయిడ్ అనే ఉంటుంది. సో మీరు పోస్ట్ పెయిడే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ ఇవ్వాలి. సో యూనిక్ సర్వీస్ నెంబర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి బిల్ పైన USN నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ USN నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనైతే మాది టైప్ చేస్తున్నాను. 075268. సో ఇది నెక్స్ట్ యూనిక్ నెంబర్ ఇచ్చాక ఈమెయిల్ ఐడి. సో మీ ఈమెయిల్ ఐడి అనేది మెన్షన్ చేయండి. సో కింద మనకి బటన్ ఉంటుంది, మేక్ పేమెంట్ అనే బటన్. సో ఆ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక టోటల్గా ఇలా వచ్చేస్తుంది, మన బిల్ ఎంత ఉంది ఏంటి, ఆ ఓనర్ ఎవరు, దాని సర్వీస్ నెంబర్ ఏంటి, ఎప్పుడు బిల్ జనరేట్ అయింది అనేది. సో నేను ఆల్రెడీ ఈ బిల్ అనేది పేమెంట్ చేశాను కాబట్టి నో బిల్ పెండింగ్ ఫర్ పేమెంట్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. సో సపోజ్ నేను బిల్ పేమెంట్ చేయకపోతే ఇక్కడ బిల్ అమౌంట్ ఎంత ఉందో అంత చూపిస్తుంది. సో ఇంకా మీరు స్పెషల్గా ఇంకా ఎక్స్ట్రా ఇట్లా పేమెంట్ చేయాలి అంటే ఇక్కడ లాస్ట్ ట్యాబ్లో ఉంది కదా. సో ఈ లాస్ట్ ట్యాబ్లో మనము అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసి సపోజ్ నేను ఒక 1000 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను మీకు చూపించడానికి. సో నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. మనం నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి పేమెంట్ చేస్తే మాత్రం 2.35 పైసా తీసుకుంటారు పర్ ట్రాన్సాక్షన్కి. అదే రూపే డెబిట్ కార్డ్, UPI పేమెంట్ చేస్తే మాత్రం 0, ఏం ఫీజెస్ తీసుకోరు. అదే మనం క్యాష్ కార్డ్ అండ్ వ్యాలెట్ యూజ్ చేస్తే 0.50
పైసా తీసుకుంటారు. క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 0.80 పైసా తీసుకుంటారు. డెబిట్ కార్డ్ లైక్ వీసా, మెసెట్రో కార్డ్స్ యూజ్ చేస్తే 0.64 పైసా తీసుకుంటారు ఫ్రెండ్స్. సో మీరు మాత్రం రూపే కార్డ్ కానీ యూపీఐ యూజ్ చేయండి, 1 పైసా కూడా తీసుకోరు వాళ్ళు. సో ఏం ఫీజెస్ అనేవి ఎక్స్ట్రా తీసుకోరు. సో మనము ఇక్కడ అమౌంట్ ఇచ్చాక సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సో అప్పుడు పేజ్ అనేది రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో అన్ని ఆప్షన్ వస్తుంది. యూజింగ్ క్రెడిట్ కార్డ్తోని పేమెంట్ చేద్దామా, డెబిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యూఆర్ కోడ్ స్కానర్ ఆర్ యూపీఐ. సో మనము యూపీఐ అయితే యూజ్ చేసామనుకోండి, ఛార్జెస్ పడవు కాబట్టి నేను యూపీఐ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇది క్లిక్ చేశాక, యూపీఐ పేమెంట్ అనేది క్లిక్ చేశాక మనకి ఇలాగా మేక్ పేమెంట్ అనే బటన్ వస్తుంది. సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక చూడండి, ఇక్కడ మనకి ఏమన్నా ఫీజెస్ తీసుకుంటే మాత్రం ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ అమౌంట్ 1000 రూపీస్ పే చేస్తున్నాను. సో ఫీజెస్ అనేటివి ఏం లేవు, జిఎస్టీ కూడా ఏం తీసుకోవట్లేదు. సో నేను ఇంకా ప్రొసీడ్ విత్ పేమెంట్ అనే బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక్కడ మీకు యూపీఐ ఐడి తెలిస్తే మాత్రం యూపీఐ ఐడి ఇవ్వండి. ఈ మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేయండి. మీకు అది ఏం తెలీదు, డౌట్ ఉంది అంటే ఏం చేయండి, డైరెక్ట్ ఫోన్పే యాప్ కానీ లేదంటే పేటిఎం కానీ గూగుల్ పే కానీ ఏదన్నా ఓపెన్ చేయండి. అది ఇంట్లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా పేమెంట్ ఇక్కడ కనిపించే ఇది ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని ఇది స్కాన్ చేయండి, ఆటోమేటిక్ బిల్ పేమెంట్ చేయండి. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది మీకు. సో ఇలాగ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుస్తాను. సో మీకు కూడా ఇంకా ఏదన్నా టాపిక్స్ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఆ టాపిక్ పైన వీడియో అనేది నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.